మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని ఒక వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనము. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖం మీది బాష్ప బిందువులను తుడిచివేయును. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. మన యొక్క బాష్ప బిందువులను దేవుడు తుడిచివేస్తారని చెప్తా ఉన్నాడు. మన యొక్క కన్నీరు దేవుడు తుడిచి సంతోషాన్ని, సమాధానం, నెమ్మది దేవుడు అనుగ్రహిస్తాడు. హృదయ వేదన దేవుడు తొలగిస్తాడు. దుఃఖంను దేవుడు తొలగిస్తాడు. సంతోషాన్ని, ఆనందాన్ని దేవుడు మనకు కలుగజేసే దేవుడుగా ఉంటున్నాడు. మనకున్న బాధ సమస్యలన్నీ కూడా తొలగిస్తాడు. మనకు కావాల్సిన ఇవులన్నీ కూడా అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని పోషిస్తాడు, సంరక్షిస్తాడు, భద్రపరుస్తాడు. మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. మన జీవితాలు అద్భుతకాల ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. మన మీద కావాలంటే అది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడి చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా దేవుడు మనకు దయచేసే దేవుడుగా ఉంటున్నాడు. ప్రతిదినం కూడా దేవుని సల మనం మొరపెట్టే వారిగా ఉండాలి. ప్రతిదినం కూడా దేవుడు చేసిన మేళ్లను బట్టి మనం స్తుతించే వారిగా, దేవుని కనపరిచే వారిగా ఉండాలి. దివారాత్రులు దేవుని మాటలు ధ్యానించే వారిగా మనము ఉండాలి. ప్రతిదినము దేవునితో సహవాసం కలిగి మనము ఉండాలి. అప్పుడే మనం ఆశ్రయించబడతాము, దీవించబడతాము. కన్నీటికి దేవుడు తప్పకుండా ప్రతిఫలము అనుగ్రహిస్తాడు. అంగలార్పును దేవుడు నాట్యముగా మార్చే దేవుడుగా ఉంటున్నాడు. మన కన్నీళ్ళన్నీ కూడా తన గుడ్డిలో దాచి ఉంచి మనకు ప్రతిఫలము అనుగ్రహిస్తాడు. జవాబును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మన యొక్క ప్రార్థన వింటాడు. మన ప్రార్థన వినే దేవుడు తప్పకుండా ప్రతిఫలం అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. మనం చేసే కన్నీటి ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలగిస్తాడు. మన యొక్క మూలుగులను వినే దేవుడుగా ఉంటున్నాడు. నిట్టూర్పులు దేవుడు వింటాడు. అంగలార్పును దేవుడు వినే దేవుడుగా ఉంటున్నాడు. మనం చేసే రోదన దేవుడు వింటాడు. మనం వేసే కేకలు దేవుడు వింటాడు. మన యొక్క ఆర్తధ్వని దేవుడు ఆలకిస్తాడు. దుఃఖముకు ప్రతిగా దేవుడు ఆనంద తైలమును మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. ఆనంద తైలముతో దేవుడు మనల్ని అభిషేకిస్తాడు. మనము హృదయాన్ని కుమ్మరించి మనము ప్రార్థించే వారిగా ఉండాలి. దేవుడు తప్పకుండా మనకు జవాబును అనుగ్రహిస్తాడు. మనం చూసినట్లయితే హన్నా తన హృదయాన్ని కుమ్మరించి ప్రార్థించింది, జవాబు పొందుకుంది. మనం అదే రీతిగా మన హృదయాన్ని కుమ్మరించి ప్రార్థించినప్పుడు మనం తప్పకుండా జవాబు పొందుకుంటా. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు మన జీవితాలలో జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయా తారనికి స్తోత్రాలు. హృదయ వేదన తొలగించువాడు ప్రభా. అయా నీకు వందనాలయ్యా. సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేసే దేవుడు. అయా దుఃఖాన్ని తొలగించేవాడు ప్రభా. నీకు స్తోత్రాలు నాయన తండ్రి. నీకు వందనాలు ప్రభా. దేవా కన్నీటి ప్రార్థన ప్రభా వినే దేవుడో ప్రభా. నీకు స్తోత్రాలు నాయన తండ్రి. నువ్వు ప్రార్థనకు నాయన తప్పకుండా ప్రతిఫలం ఇచ్చే దేవుడు, నా జవాబు ఇచ్చేవాడు నాయన. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. మా జీవితాల అద్భుత కాల ఆశ్చర్య కార్యాలు ప్రభా జరిగించే దేవుడో ప్రభా. నీకు స్తోత్రాలు ఆయన తండ్రి. అయా మా హృదయాన్ని కుమ్మరిసాల మొరపెట్టే నా జీవితం మాకు అనుగ్రహించు దానికి స్తోత్రాలు ప్రభా. అయా అన్న వాళ్ళ తండ్రి నీకు స్తోత్రాలు ఎన్నిసార్లు నాయన. అయా తన హృదయాన్ని కుమ్మరించి మేము మొరపెట్టాలి. అయా నీకు స్తోత్రాలు ప్రభా. అయా నీకు వందనాలయ్యా తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. అయా అటు ప్రార్థన ప్రభా నాయన తండ్రి మాకు నేర్పించండి. అయా నీకు స్తోత్రాలు ప్రభా. అయా నీకు వందనాలయ్యా. ప్రతి బాష్ప బిందువును ప్రభా అయా తుడిచివేస్తారని చెప్పిన దేవుడు నాయన. మాకు అందరూ తుడిచివాడు, మమ్మల్ని ఓదార్చివాడు నాయన. మమ్మల్ని ఆదరించేవాడు, బలపరచువాడు, ధైర్యపరచువాడు. దానికి స్తోత్రాలు ప్రభా నాయన. యేసయ్యా నీకు వందనాలయ్యా తండ్రి. మాకున్న బాగా సమస్యలు తొలగిస్తానన్నావు తండ్రి. అయా నీకు స్తోత్రాలు ప్రభా. మా దేశానికి అనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారుమనసు రక్షణ దయచేయండి అయ్యా. ఆరోగ్యంతో ఉన్న స్వస్థపరచండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా తను. ఎవరి బాల సమస్యలు ఉన్నారో మనం దర్శించు నాయన. వారికి ఉన్న బాల సమస్యలన్నీ తొలగించండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా తన అప్రత బాధను బిడ్డలను దర్శించు నాయన. వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశ్రయులు దీవించడానికి స్తోత్రాలు ప్రభా తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా.
ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మాయ పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన దేవుడు రీతిగా దుఃఖమును తొలగించి సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. పుట్టినరోజు జరుపుకున్న వారికి, పేరులో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని దీవించుగాక, ఆమేన్.